హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే, విత్ రిఫరెన్స్ టు మదనపల్లె ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ క్రింది ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సో చాలామంది అనుకోవచ్చు, రవీంద్రనాథ్ ఠాగూర్ ఏంటి మదనపల్లి వచ్చి అక్కడ నేషనల్ యాంథమ్ని బెంగాలీలో వచ్చి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ఏంటి, ఈయన ఎక్కడో వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతంలో కదా ఉండేవారు అనుకుని. యాక్చువల్గా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మదనపల్లికి ఎందుకు వస్తారంటే, అప్పుడు థియోసఫికల్ సొసైటీ కాలేజ్ ఒకటి ఉంటుంది మేడం బ్లావెట్స్కి వాళ్ళందరూ ఉన్నటువంటి సమయంలో. ఈ థియోసఫికల్ సొసైటీకి ఆయన వస్తారనమాట. అక్కడ ఈ జనగణమనని బెంగాలీలోంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు. సో యాక్చువల్గా ఆయన వచ్చింది ఈ థియోసఫికల్ సొసైటీ ఆ రోజు తర్వాత కాలంలో దాన్ని చాలామంది ముందుకు తీసుకెళ్లారు, లైక్ అన్నీ బీసెంట్ వీళ్ళందరూ కూడా. సో ఆ సమయంలో వస్తారు ఈయన థియోసఫికల్ సొసైటీ అన్నీ బీసెంట్ గారిని వీళ్ళని కలవడానికి అని చెప్పేసి. సో ఆ కంటెక్స్లో ద ఆన్సర్ ఈజ్ సి. ఇంకా ఈరోజు టాపిక్ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర. సో తిరుపతిలో నిన్న తొక్కిసలాట జరిగి 6 భక్తులు మరణించారు, ఇంకా చాలామంది ఇందులో క్షతగాత్రులయ్యారు. సో బేసికల్గా మనకి ఇలాంటి స్టాంపిడ్స్ జరిగినప్పుడు ఎక్కువగా మన ఆలోచనలన్నీ కూడా రాజకీయపరమైనటువంటి అంశాల వైపు, ఒక పార్టీ మరొక పార్టీ మీద దుమ్మెత్తుకొని పోసుకోవడం, ఆ పార్టీ ఈ పార్టీ మీద దుమ్మెత్తుకొని పోసుకోవడం అనేటటువంటి సర్వసాధారణం అయిపోయింది తప్ప, ప్రజలకి ఇట్లాంటి తొక్కిసలాటలు లాంటి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రివెంట్ చేయడంలో ఖచ్చితంగా ప్రభుత్వం విఫలమవుతూ వస్తుంది. అది మొన్న జరిగినటువంటి మన పుష్ప 2 సినిమాకి కానివ్వండి, గతంలో పుష్కరాల్లో జరిగినటువంటి అంశాలు కానివ్వండి, లేదా చాలా ఘోరంగా ఉత్తరప్రదేశ్లో దాదాపుగా 200 మంది ఒక బాబాని దర్శించడానికి వెళ్ళి మరణించారు, అది కానివ్వండి, లేదా ఇప్పుడు మన తిరుమల తిరుపతి దేవస్థానంలో కానివ్వండి, ఎటువంటి సందర్భాల్లో అయినా కూడా ఎక్కువగా మీడియా ట్రయల్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఆ ప్యానల్ మెంబర్ ఎవరో కూడా మనకు తెలియదు, ఆయన వస్తాడు కూర్చొని ఈ మీడియా ఈ దిక్కుమాల యాంకర్లు ఉంటారు కొంతమంది, సార్ జరిగింది మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అని అనగానే అక్కడ తప్పు ఎవరిదో వీళ్ళే చెప్పేస్తారు, సిఐడి లాగా వీళ్ళే విచారణ చేసేస్తూ ఉంటారు. ఎవరు తప్పు, ఈ ఫలానా అధినాయకుల్ని వేసేయాలి జైల్లో, అది రేవంత్ రెడ్డి గారు ఉన్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, పైన మోడీ గారు ఉన్నా, ఎవరున్నా కూడా కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు మనం ఈ స్టాంపిడ్స్ ఇలాంటి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ కొన్ని గవర్నమెంట్ తీసుకుంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తరఫున. వాటిని కరెక్ట్గా అమలు చేయాలి. అవి ఎప్పుడైతే అమలు చేయలేదో, ఎంత గొప్ప నాయకులు ఉన్నప్పటికీ, ఎంత గొప్ప పార్టీలు పరిపాలిస్తున్నప్పటికీ ఇవన్నీ ప్రజలకి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు. మీడియా వాళ్ళు దాన్ని ఒక అద్భుతమైనటువంటి సెన్సేషనల్ న్యూస్గా వేసుకుంటారు తప్ప ప్రజలకి ఏ విధమైన ఉపయోగము లేదు. కాబట్టి ఈరోజు క్లాస్లో మనం ఏం చూద్దామంటే, అసలు స్టాంపిడ్స్ ఎందుకు జరుగుతాయి, దీనికి ఇప్పటి వరకు జరిగినటువంటి స్టాంపిడ్స్కి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలైనా తీసుకుందా, లేదు గతంలో స్టాంపిడ్స్ నుంచి అసలు మనం ఏం నేర్చుకున్నాం, స్టాంపిడ్స్లో కూడా ఏవైనా 2-3 టైప్స్ ఆఫ్ స్టాంపిడ్స్ ఉంటాయా, అయితే దాని తర్వాత వచ్చేటటువంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే దీని కారణంగా ప్రజలకి కూడా కొంత అవగాహన అనేటటువంటిది కలగాలి. ఎందుకంటే స్టాంపిడ్స్ లాంటి వాటి అంశాల్లో మనం ఎక్కువగా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తూ ఉంటాం. కానీ నాకు ఈ మధ్యనే ఈ అనుభవం ఎదురైంది. నేను ఈ మధ్యకాలంలో శ్రీశైలం వెళ్ళాను. శ్రీశైలం వెళ్ళినప్పుడు 2 గంటల సేపు దర్శనాన్ని నిలిపివేశారు. మేము ఆ 2 గంటల సేపు, నాకు ఒక చిన్న బాబు, ఒక 1.5 year ఉంటుంది, వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసిన తర్వాత గేట్లు ఎప్పుడైతే తెరిచారో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రజలు ఒకేసారి తోసేసుకుంటూ ఉంటారు. నేను అక్కడ చాలామంది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా అదే చెప్పాను, అమ్మ 3 గంటల సేపు 2 గంటల సేపు మనం వెయిట్ చేసాం, ఇంకొక 2 నిమిషాలు వెయిట్ చేయడానికి ప్రాబ్లం ఏముంది? ఒకవేళ తగులుకొని కింద పడ్డాం అనుకోండి, లేపే నాదుడు ఉండడు, ఎవరో ఒకరు తొక్కేస్తారు, చనిపోవడమో ఏదో ఒకటి కాలెరడమో చేయడమో జరుగుతుంది. నా పక్కన ఒక చిన్న పాప, మనకన్నా బాగా పెద్ద ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఇలా గుద్దిన గుద్దుడికి ఆ పాపకి ఈ చెవు ఇక్కడ తెగిపోయి రక్తం వచ్చేసింది. సో దైవాన్ని దర్శించాలనేటటువంటి ఆతృత ఒక్క 2 నిమిషాలు కనుక మనము ఆ వెయిట్ చేసినటువంటి సమయంలో ఆపుకోగలిగితే ఇలాంటి స్టాంపిడ్స్ అనేటటువంటివి కూడా తక్కువ జరుగుతాయి. కాబట్టి ప్రజలకు కూడా అవగాహన అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రజల యొక్క సహకారం అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ప్రతిసారి పోలీసులను తిట్టేస్తూ ఉంటాం, వాళ్ళు మాత్రం ఎంత కంట్రోల్ చేస్తారండి, వాళ్ళు నిద్రాహారాలు మాల అక్కడే కూర్చుంటుంటారు పాపం వాళ్ళు, వీళ్ళు వింటేగా ప్రజలు. కాబట్టి నేను పూర్తి స్థాయిలో ప్రజల్ని తప్పననట్లేదు, అలాగే ప్రభుత్వాలది తప్పననట్లేదు. అందరూ కలిసి మనం ఈ యొక్క అంశాలను కాస్త అవగాహన అనేటటువంటిది పెంచుకుంటే
ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అని పక్కన పెడితే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. సో దీనికి సంబంధించి ముందుగా న్యూస్లో కనుక మనం చూస్తే వెన్స్డే జరిగినటువంటి విష్ణు నివాసం తిరుపతి దగ్గర 6 భక్తులు చనిపోవడం అనేటటువంటిది జరిగింది. చాలామంది ఇందులో క్షతగాత్రులయ్యారు. అలాగే ఇది ఎందుకు జరిగింది అంటే టీటీడీ వాళ్ళు 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం ఫెస్టివల్ని జనవరి 10 నుంచి జరుపుతున్నారు. దీనికి టోకెన్స్ ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఇది ఒక స్పెషల్ దర్శనం అనమాట. నార్దర్న్ ఎంట్రన్స్ నుంచి వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వీలవుతుంది. ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆ దేవాలయానికి వెళ్ళడం, ఈ టిక్కెట్ల కోసం జనాలు ఎగ్గబడ్డం, అక్కడ తోపులాట అనేటటువంటి జరిగి ఈ తొక్కిసలాట్లో 6 భక్తులు మరణించడం అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా అసలు స్టాంపీడ్ అనేటటువంటి చూస్తే అది బేసికల్గా చాలా ఇంపల్సివ్ మాస్ మూమెంట్ క్రౌడ్ అనమాట. అంటే తెలియకుండానే ప్రజలు ఒకరితో ఒకరు తోచేసుకుని దీని కారణంగా ఎక్కువ ఇంజురీస్ కానీ లేదా మరణించడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది సాధారణంగా ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేయగలిగినటువంటి డేంజరే. బేసికల్గా ఇది ఎప్పుడు జరుగుతుందంటే నిలబడడానికి కూడా ఖాళీ లేనటువంటి ప్రదేశాల్లో కానీ, లేదా ఏదో తొందరగా తెచ్చేసుకుంటే తొందరగా వైకుంఠ దర్శనానికి వెళ్ళిపోవచ్చు, లేదా తొందరగా దేవుడి నుంచి మోక్షం వచ్చేస్తుంది అనేటటువంటి ఒక పిచ్చి ఆలోచన కానీ ఇలాంటి వాటికి దారితీస్తాయి. 15 గంటలు వెయిట్ చేసిన వాళ్ళు 15 నిమిషాలు వెయిట్ చేయడానికి మనకి ఆ యొక్క ఓపిక అనేటటువంటి ఉండట్లేదు. ఈ ఓపిక నశించినప్పుడే ఇట్లాంటి స్టాంపీడ్లు అనేటటువంటి అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. బట్ ఆఫ్ కోర్స్ అక్కడ సౌకర్యాలు కూడా కరెక్ట్గానే ఉండాలి. నేనేమి పూర్తి స్థాయిలో ప్రజలదే తప్పు అని భక్తులదే తప్పు అని అనట్లేదు. ముందుగా సౌకర్యాలు 100కు 100% ఉంటే తర్వాత మనము ప్రజలకి అవగాహన అనేటటువంటిది తీసుకురాగలిగితే ఈ రెండు సమన్వయంతో ఇలాంటి తొక్కిసలాట్ల నుంచి ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు తప్ప అట్లా కాకుండా మనం ఒక 1,00,000 మందిని పిలిచేసి మీరందరూ శాంతియుతంగా ఉంటుందంటే అది చాలా అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే 1,00,000 మంది ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకోరు కదా. సో కాబట్టి కోఆర్డినేటింగ్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా టీటీడీ ఖచ్చితంగా దీనికి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏ అధికారికో మరొకరికో ఇచ్చేది కాదు. పూర్తి స్థాయిలో టీటీడీ దేవస్థానం వాళ్ళే దీనికి పూర్తి స్థాయి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే వేరే చోట్ల తొక్కిసలాటలు జరుగుతాయో జరగవో తెలియదు, కానీ తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఎప్పుడూ తొక్కిసలాటలు జరిగేంత రద్దీ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటికి ముందుగానే వాళ్ళు ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ టైప్స్ ఆఫ్ స్టాంపీడ్స్లో కనుక మనం చూస్తే ఒకటి యూనిడైరెక్షనల్ స్టాంపీడ్ అని అంటాం. అంటే అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ఒకే దిశలో కనుక వెళ్తూ ఉంటే సడన్గా ఏమవుతుందంటే తోపులాట జరుగుతుంది. ఈ సడన్గా తోపులాట జరగడము, లేదా నడిచేటటువంటి వ్యక్తులు ఆగిపోవడము, లేదా ఆ మధ్యలో ఉన్నటువంటి బ్యారియర్స్ విరిగిపోవడము, ఇలాంటి కారణాల చేత గబుక్కొని బ్యాలెన్స్ కోల్పోయి ప్రజలు పడిపోతారు. ఆ పడిపోయినటువంటి వ్యక్తుల్ని లేవదీయాలనేటటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా వెనకాల నుంచి పుషింగ్ వల్ల ఎక్కువగా ఫోర్స్ ఉండడం వల్ల వాళ్ళని తొక్కేస్తూ ఉంటాం. ఇవి సాధారణంగా జరిగేటటువంటి ట్రాజడీస్. యూనిడైరెక్షనల్ స్టాంపీడ్ అని అంటాం. అలాగే టర్బులెన్స్ స్టాంపీడ్. ఇది బేసికల్గా ఏమవుతుందంటే అన్కంట్రోల్డ్ క్రౌడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది ప్రజానీకం ఉన్నారు, ఎవడు ఎటు వెళ్తున్నాడో తెలియదు. ఏదో ఇబ్బంది కారణంగా లేదా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైనా కొన్ని ఇతర కారణాల వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది ఉన్నారు, ఆ ఏరియాలో కరెక్ట్గా ఏదో ఒక ఎద్దు వచ్చింది, ఇది కుమ్ముతుంది అని చెప్పి మనం అటు పరిగెడతాం ఇటు పరిగెడతాం. ఇలాంటి వాటి వల్ల జరిగేటటువంటి స్టాంపీడ్స్ని టర్బులెన్స్ స్టాంపీడ్స్ అంటారు. ఇవి ఎక్కువగా కంగారు పడడం వల్ల, ప్యానిక్ వల్ల ఎక్కువగా జరుగుతాయి. అలాగే మర్జింగ్ ఆఫ్ క్రౌడ్స్ని, వివిధ దిశల్లో వచ్చినటువంటి క్రౌడ్స్ని ఒకే చోట కలపడం వల్ల కూడా ఇవి మనకు జరుగుతూ ఉంటాయి. ఇవి టైప్స్ ఆఫ్ స్టాంపీడ్స్గా మనం చెప్పచ్చు. అయితే ఈ స్టాంపీడ్స్లో మనకు వచ్చేటటువంటి ఫెటాలిటీస్ ఏముంటాయంటే ఫస్ట్ ట్రామాటిక్ ఆస్ఫెక్సియా అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అంటే మనం ఆలోచించేటటువంటి గుణాన్ని కోల్పోతాం. ఎందుకంటే విపరీతమైనటువంటి బరువు మన మీద ఉంటుంది. సాధారణంగా వ్యక్తులను నొక్కేయడం వల్ల లేదా కింద పడిపోయినటువంటి వ్యక్తులను తొక్కేయడం వల్ల మనకి మోస్ట్ కామన్ కాజ్ ఇది వస్తుందన్నమాట. సో ఎక్స్టర్నల్ కంప్రెషన్ ఆఫ్ అప్పర్ అబ్డామిన్, దాన్నే థ్రాక్స్ అని అంటారు. అంటే సాధారణంగా ఇది అబ్డామిన్ అని అనుకుంటే ఈ పై భాగాన్ని తొక్కేస్తూ ఉంటారు. దీని కారణంగా మనం శ్వాస తీసుకునేటటువంటి పరిస్థితిని కోల్పోతాం. అలాగే లోపల కూడా ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ఇది మోడరేట్ క్రౌడ్స్, అంటే ఒక డైరెక్షన్లో 6 నుంచి 7 కూడా మనం తోచుకుంటే అందులో జరిగేటటువంటి ఇబ్బందుల వల్ల కూడా ఈ ట్రామాటిక్ ఆస్ఫెక్సియా అనేటటువంటిది రావచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు దీనికి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఇతర కాజెస్ ఏమున్నాయి, అదేంటంటే మయోకార్డినల్ ఇన్ఫాక్షన్ అని అంటారు. అంటే గబుక్కుని ఈ తోపులాట వల్ల భయపడి హార్ట్ అటాక్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే క్రషింగ్ ఇంజురీస్, ఎక్కువగా చనిపోతారు. దీని కారణంగా ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. ముఖ్యంగా కడుపు మీద కానీ, లేదా నెక్ మీద కానీ, లేదా చెస్ట్ మీద కానీ తొక్కేయడం వల్ల కొన్నిసార్లు రక్త సరఫరా ఆగిపోయి లేదా లోపల ఊపిరితిత్తులు దెబ్బతిని చనిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకా కొన్నిసార్లు అయితే హెడ్ ఇంజురీస్, తల మీదే దొక్కేస్తూ ఉంటారు. ఇంకా
సో అట్లాంటి సందర్భాల్లో కూడా మనకి చనిపోవడం అనేటటువంటి జరుగుతుంది. 2 నెక్ కంప్రెషన్. ఇక్కడ కనుక అడిగేస్తే ఏమవుతుంది, సాధారణంగా శ్వాస తీసుకునేటటువంటి పరిస్థితులు ఉండవు. సో దాని కారణంగా కూడా రెస్ట్రిక్టెడ్ ఎయిర్ ఫ్లో అండ్ ఫెర్టిలిటీస్ కారణంగా ఈ నెక్ కంప్రెషన్లో మనకి ఈ యొక్క ఫెర్టిలిటీస్ అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ స్టాంపీడ్స్కి వచ్చేటటువంటి ఫ్యాక్టర్స్, అంటే ఎలాంటి పరిస్థితుల వల్ల, ఎలాంటి కారణాల వల్ల ఈ స్టాంపీడ్స్ అనేటటువంటివి జరుగుతాయి. ముందుగా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది దేనికైనా కూడా. సాధారణంగా మీరు ఎప్పుడైనా చూడండి, ముఖ్యంగా దేవాలయాల్లోకి అది వెళ్ళినప్పుడు ప్రసాదం ఇస్తున్నారు అనగానే పరిగెడుతుంటారు, లేదా గేట్ తీశారని అనగానే అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి క్రౌడ్ ఒకేసారి ఆ గేట్లు ఎప్పుడైతే తీస్తారో ఆ గేట్ వైపు పరిగెడుతూ ఉంటారు. సో ఇట్లాంటి ప్యానిక్స్, అంటే తొందర అనేటటువంటిది ఏదైతే ఉందో దీని కారణంగా స్టాంపీడ్స్ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సినిమా హాల్లో అయితే యాక్టర్స్ని చూడాలనేటటువంటి ఆతృత కానీ, లేదా డోర్స్ తీస్తే త్వరగా లోపలికి వెళ్ళాలనేటటువంటి ఆతృత కానీ, సినిమా అయిపోయిన తర్వాత త్వరగా బయటికి రావాలనేటటువంటి ఆతృత కానీ, దేనికి కూడా ఈ ఆగదు బేసికల్గా మైండ్. సో చాలా ప్యానిక్లో ఉంటారు ప్రజలు. సో ఇట్లాంటి వాటి వల్ల ఈ స్టాంపీడ్స్ అనేటటువంటివి అక్కడ ఉన్నటువంటి ఆర్డర్ డిస్రప్ట్ అవ్వడం వల్ల జరుగుతూ ఉంటాయి. అలాగే లాస్ ఆఫ్ కోఆపరేషన్. సాధారణంగా ఏంటంటే మనిషికి ఎప్పుడు కూడా కోఆపరేటివ్ బిహేవియర్ అనేటటువంటిది ఉండాలి. అది చాలా హెల్ప్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో. చాలా సందర్భాల్లో చూడండి, వరదలు వచ్చేటటువంటి సమయంలో, అంటే ఎప్పుడైనా మనం నదిలో అది ఉండి విపరీతమైన వాటర్ ఫ్లో పెరిగినప్పుడు చాలామంది ఈత రాని వాళ్ళు కొట్టుకుపోతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం ఏంటంటే, ఒక వ్యక్తిని అయితే వాటర్ తోసేస్తుంది, ఒక 10 మంది ఇలా చేతులు పట్టుకున్నారనుకోండి, వాళ్ళని తొయ్యలేదు వాటర్. సో అలాంటి సందర్భాల్లో ఒకళ్ళతో ఒకళ్ళు కోఆపరేషన్ చేసుకొని సంరక్షించుకున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి మనకి. మనం కానీ ఇలాంటి సందర్భాలు ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలనేటటువంటి ఆతృతలో ఉంటాం తప్ప వేరే వారి ప్రాణాలు కాపాడాలనేటటువంటి ఆ యొక్క ఆలోచన మనకి రాదు. సో కాబట్టి ఇలాంటి వాటికి కూడా ప్రజలను ఎప్పుడు సంసిద్ధం చేస్తూ ఉండాలి. అలాగే 3, వెన్ డిస్టర్బ్డ్ ఇండివిజువల్ సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ డామినేట్ చేస్తాయి. అంటే ఎప్పుడైతే ఇట్లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఇండివిజువల్ ఇన్స్టింక్ట్స్, అంటే మనమే బ్రతకాలి ముందు ఎలా అయినా అనే సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి డామినేట్ చేస్తాయి. నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను. ఎక్కడో ఒక బస్సు తిరగబడిపోయింది. నాకు తెలిసి మన రాష్ట్రాల్లోనే కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో. ఒక స్కూల్ బస్సు ఏదో తిప్పబోయి తిరగబడిపోయింది. తిరగబడిపోతే ఈ తిరగబడిపోయినటువంటి బస్సులోంచి ఇంత పిల్లాడు, ఒక 12 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్లోడికి. ఆ పిల్లోడు తిరగబడినటువంటి బస్సులోంచి విండోలోంచి దిగి కింద దూకాడు. దూకి అసలు వాడి ధైర్యం చూడండి. దూకినవాడు అతని ప్రాణాలను రక్షించుకున్నాడు, పక్కకెళ్ళి కూర్చోవచ్చు. కానీ నా సహచరులు ప్రాణాలు కోల్పోతారేమో అనే ఉద్దేశంతో వచ్చి ఆ బస్సుకున్నటువంటి ఫ్రంట్ అద్దాన్ని కాలుతో తన్ని పగలగొచ్చాడు. అందులోంచి పిల్లలంతా సురక్షితంగా బయటకు వచ్చారు. తర్వాత ఆ పిల్లోడికి ఇంకా మిగతా వ్యక్తులు కూడా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు సహకరించారు. కాబట్టి పిల్లల్లో ఇలా ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవాలి అనేటటువంటి ధోరణి ఉంది. కానీ పెద్దవాళ్ళలో అది లేకపోవడం మన దురదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇందులోనే భాగంగా ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే బేసికల్గా ముందు చెప్పినటువంటి అంశాలని మనం పెంపొందించుకోవాలి, ఈ అంశాలని ప్రభుత్వం చేయాలి. ముఖ్యంగా లైటింగ్ లేకపోవడం, సరిగ్గా కనిపించకపోయినా కూడా ఈ ప్యానిక్స్ అనేటటువంటివి వస్తాయి. అలాగే పూర్ క్రౌడ్ ఫ్లో మేనేజ్మెంట్, ఎక్కువగా ఇదే జరుగుతుంది ఈ దేవస్థానాల్లో. ముఖ్యంగా భారతీయ దేవస్థానాలలో ఉన్నంత చెత్త మేనేజ్మెంట్ ఇంక ప్రపంచంలో ఎక్కడా లేదు. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఇన్ సెయింగ్ దాట్. నేను ఈ మధ్యకాలంలో వీటిని అనుభవించాను కాబట్టే చెప్పగలుగుతున్నాను. ఏదో దైవ దర్శనం అయ్యింది కాబట్టి దేవుణ్ణి చూసామనే సంతోషంలో బయటకు వచ్చి ఆ టెంపుల్ వాళ్ళని ఎవరు కొట్టట్లేదు. కానీ లేదని అనుకుంటే వాళ్ళు చేసే ఈ దిక్కుమాలిన పూర్ క్రౌడ్ మేనేజ్మెంట్కి అసలు గట్టి కొట్టాలి వాళ్ళని. ఎందుకంటే అసలు దేవుడి దగ్గర స్పెషల్ దర్శనాలు ఏంటండి? ఒక దర్శనమే ఉండాలా, 2 దర్శనాలు ఉండాలా. 1 నార్మల్ దర్శనం, 2 ఈ కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, డిజేబుల్డ్ పీపుల్ కానీ, లేదా చిన్న పిల్లలు కానీ, లేదా వయోవృద్ధులు కానీ, వాళ్ళకు లైన్ పెట్టు అంతే. విఐపి దర్శనాలు, స్పెషల్ దర్శనాలు, 500 రూపాయల దర్శనాలు ఏందండి ఇవన్నీ? ఈ విఐపి దర్శనాలు ఏంది నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు ఎమ్మెల్యే అయితేనో ఎంపీ అయితేనో మీకేమైనా దేవుడు ముందే కనిపిస్తానని ఏమైనా చెప్పాడా? ఈ ఈ రకమైనటువంటి దీని వలన ఆ హిందూ దేవాలయాల మీద ఉన్నటువంటి పవిత్రత, వాటికి ఉన్నటువంటి గౌరవం కూడా నశిస్తున్నాయి. ఇది ఎందుకు మరి పట్టట్లేదో రాజకీయ నాయకులకి నాకైతే అర్థం కావట్లేదు. రాజకీయ నాయకుల కన్నా సామాన్య జనమే దేవుణ్ణి ఎక్కువ పూజించేది డెఫినెట్గా, బికాస్ దే విల్ బీ వెరీ బిజీ ఇన్ ద అఫైర్స్ ఆఫ్ ద గవర్నమెంట్. సామాన్య జనమే పూజిస్తారు.
సో కనీసంలో కనీసం అరే పెద్ద పెద్ద టెంపుల్స్, చిన్న టెంపుల్స్ వదిలేయండి, తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం, ఇవన్నీ చాలా పేరు చెప్పుకోదగ్గ టెంపుల్స్ అండి. అరే ఇలాంటి చోట కూడా నాకు ఎక్కడికి వెళ్ళినా ఇదే అనుభవం ఉంది. ఇక్కడే కాదు, తమిళనాడులో కూడా చూశాను నేను, ఇదే అనుభవం ఎదురవుతుంది. ఎక్కడికి వెళ్ళినా పూర్ మేనేజ్మెంట్ ఆఫ్ ద క్రౌడ్ని కరెక్ట్గా మేనేజ్ చేయడమే రావట్లేదు. లోపలికి పంపించడమే కాదు, లోపలికి జనాన్ని పంపుతున్నారు, బయట ఆపేసేయండి, ఆగుతాం, హాయిగా చెట్ల కింద కూర్చుంటాం. సో ఈ రకమైనటువంటి పూర్ మేనేజ్మెంట్ ఆఫ్ ద క్రౌడ్ ఖచ్చితంగా భారతీయ దేవాలయాలలో మారాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దేవాదాయ శాఖ దీనికి సంబంధించి కొన్ని చర్యలు కూడా తీసుకుంటే బాగుంటుంది. అలాగే స్ట్రక్చరల్ ఫెయిల్యూర్స్, కొన్నిసార్లు బ్యారియర్స్ కానీ అడ్డంగా కట్టినవి కానీ కూలిపోతూ ఉంటాయి. అలాగే బ్లాక్డ్ ఎగ్జిట్స్, ఎప్పుడైనా కూడా బయటికి వెళ్ళేటటువంటి ఈ యొక్క ఎగ్జిట్లు ఏవైతే ఉన్నాయో అవి బంద్ అయిపోవడం కానీ, ఇలాంటి వాటి వల్ల ప్యానిక్, కంగారు ఇంకా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఫైర్ హాజర్డ్స్, ఎప్పుడైనా ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడాలు, ఇట్లాంటి ఏవైనా ఉంటే కనుక అగ్నికి సంబంధించి ప్రమాదాలు. సో దానివల్ల కూడా ర్యాపిడ్గా ఈ ప్యానిక్ రెస్పాన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే హై క్రౌడ్ డెన్సిటీ, 1 స్క్వేర్ మీటర్కి 3 నుంచి 4, 1 స్క్వేర్ మీటర్ అంటే ఎంత ఉంటుంది, ఇందులో 3, 4 పట్టేంత ఎక్కువ క్రౌడ్ ఉందనుకోండి, ఖచ్చితంగా దానివల్ల మనకి రిస్క్ అనేటటువంటిది పెరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా మనం కారణాలుగా చెప్పచ్చు. సో దీనికి సంబంధించి మనం ఇంపాక్ట్ చూస్తే ఖచ్చితంగా సైకలాజికల్ ట్రామా, అంటే ఇందులో చిక్కుకున్నటువంటి వ్యక్తులకు ఎటువంటి ప్రభావం పడుతుంది వాళ్ళ మీద అంటే సైకలాజికల్ ట్రామా ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఎవరైతే అందులో బ్రతికి బట్టగట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనేది ఉంటుంది. వాళ్ళకి చాలా విపరీతమైన కలలు వచ్చేస్తూ ఉంటాయి, ఎవరో వాళ్ళని తొక్కేసినట్టు, చనిపోయినట్టు, రకరకాల హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ అనేక రకాలుగా వస్తూ ఉంటాయి. దాన్ని సైకలాజికల్ ట్రామా అంటారు. అలాగే ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్, అంటే ఖచ్చితంగా ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ ఫ్యామిలీస్ ఎప్పుడైనా కూడా తొక్కిసలాటలో చనిపోయేది వీళ్ళేనండి. వీఐపీలు ఎప్పుడైనా తొక్కిసలాటలో చనిపోయారండి? రాజకీయ నాయకులు కానీ వాళ్ళు కూడా టెంపుల్స్కి వెళ్తారుగా. ఎప్పుడైనా మీరు రాజకీయ నాయకులు కానీ లేదా పెద్ద పెద్ద వ్యక్తులు కానీ లేదా బడా పారిశ్రామికవేత్తలు కానీ ఎప్పుడైనా ఈ స్టాంపిడ్స్ అంటే తొక్కిసలాటలో చనిపోయినట్లు న్యూస్లో విన్నారా? వినలేదు కదా. ఎందుకు? వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఆర్భాటాలు, ఏర్పాట్లు కరెక్ట్గా ఉంటాయి, సామాన్యులకు ఉండవు కదా. సో అందుకే ఈ తొక్కిసలాటలో చనిపోయే వాళ్ళు కూడా ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డే ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడైతే ఈ తొక్కిసలాట్లు ఇలాంటి వాటిలోకి వెళ్ళారో వాళ్ళకి ఇంకా సివియర్ హార్డ్షిప్, ఎందుకంటే దీనికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి కాబట్టి వాళ్ళు అసలు సంపాదించింది ఏదైతే ఉందో అదంతా పోతుంది. దేవుణ్ణి చూడడానికి వెళ్తే మొత్తంగా కూడా దెయ్యం వచ్చినట్టు అవుతుందన్నమాట. సో ఈ రకమైనటువంటి పరిస్థితులతో దేవుళ్ళ యొక్క పవిత్రతను దెబ్బతీస్తున్నాం మనం. మీరు వచ్చే క్రౌడ్ని ఆపలేరండి. దేవుడికి దండం పెట్టుకోవాలని వచ్చేది అది మనసులోంచి వచ్చేటటువంటి భావన, దాన్ని ఆపలేం. సో క్రౌడ్ మేనేజ్మెంట్ చేయండి అంతే. క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి? విఐపి దర్శనాల కోసం 4 గంటలు వెయిట్ చేస్తూ ఉంటారు బయట జనాలు. ఏ విఐపికి ఆయన కూడా రమ్మనండి లైన్లో, లేదా చూడొద్దని చెప్పండి, బయట నుంచి దండం పెట్టుకొని పోమనండి. సో ఈ రకమైనటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ని కనుక మనం కరెక్ట్గా చేయకపోతే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తెస్తుంది. అలాగే ఫినాన్షియల్ బర్డెన్, ఇందాక నేను చెప్పినట్టుగా ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్ పీపుల్కి మెడికల్ ఎక్స్పెన్సెస్కి, లీగల్ కాస్ట్లకి, ఇలాంటి అన్నిటికి కూడా ఇబ్బందులు అవుతాయి. అలాగే వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గుతుంది. వాళ్ళకి ఏ కాలో చెయ్యి ఎరిగినా కూడా వాళ్ళు రేపొద్దున పని చేసుకునేటటువంటి పరిస్థితిని కోల్పోతారు. అలాగే సోషల్ ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళకి రేపటి నుంచి దేవుడి మీద, భక్తి మీద గౌరవం తగ్గుతుందండి, నమ్మకం సన్నగిల్లుతుంది. దేవుడిని చూడడానికి వెళ్ళి మనం మోక్షం సంపాదించాలని అనుకుంటాం కానీ అంగవైకల్యాన్ని కాదు, లేదా ప్రాణాలు పోగొట్టుకోవడానికి కాదు. సో కాబట్టి దేవుళ్ళ మీద ఉండేటటువంటి పవిత్రతను కాపాడండి. ఈ క్రౌడ్ మేనేజ్మెంట్లో ఏమాత్రం నిర్లక్ష్యానికి అసలు స్థానమే లేదు. అలాగే కమ్యూనిటీ ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని, సోషల్ అన్రెస్ట్, బ్లేము, అలాగే మొరాల్ తగ్గిపోవడం, మనం ఎక్కడ మాట్లాడినా కూడా నెగిటివ్గా ప్రచారం చేయడం వెళ్ళినటువంటి ఆ పరిస్థితుల మీద. సో ఇలాంటివి కూడా జరుగుతాయి. అలాగే ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్, ఖచ్చితంగా హైలైట్ ద నీడ్ ఫర్ అడ్రస్సింగ్ అండర్లయింగ్ ఇష్యూస్. ఇలాంటి వాటిని ఖచ్చితంగా సోషల్గా మనము ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఇలాంటి యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ మీద, ఇంకా ఇతర ప్లాట్ఫామ్స్ మీద ఖచ్చితంగా దేవాదాయ శాఖలు, ఈ మధ్యకాలంలో చిన్నజీఆర్ స్వామి కూడా అన్నారు విఐపి దర్శనాలు ఎందుకని, ఖచ్చితంగా అన్ని దేవాలయాలలో విఐపి దర్శనాలను క్యాన్సిల్ చేయాలి. ఫస్ట్ దేవుడి ముందు ఎవడైనా సామాన్యుడే, అది మోడీ గారు అవనివ్వండి, నేను అవనివ్వండి, మీరు అవనివ్వండి, లేదా ఇంకొక వ్యక్తి అవనివ్వండి, ఎవరైనా సామాన్యులే. మీరు చూడడం ఇష్టం రాకపోతే బయట నుంచి చూసుకొని పోండి. ఏ రకమైన విఐపి దర్శనాలు ఉండరాదు. సామాన్య దర్శనం ఒక్కటే, ఏదైనా ఫ్రీ దర్శనం అన్న పెట్టండి, లేదా టికెట్ దర్శనం అన్న పెట్టండి. అది కొంచెం ఈ అంగవైకల్యం ఇవి ఉన్న వాళ్ళకి అంతే.
సో ఇంపాక్ట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఫిజికల్ డ్యామేజ్ జరుగుతుంది. ఈ బ్యారియర్స్, బిల్డింగ్స్, స్ట్రక్చర్స్కి ఇబ్బందులు కలుగుతాయి, అలాగే దానికి రిపేర్స్కి వీటికి ఖర్చులు కూడా పెరుగుతాయి. సో గతంలో ఉన్నటువంటి కేసెస్ 39 మంది చనిపోయారు 2003లో కుంభమేళాలో నాసిక్, 162 మంది చనిపోయారు హిమాచల్ ప్రదేశ్లో, 47 మంది క్షతగాత్రులు అయ్యారు, 63 మంది చనిపోయారు రామ్ జాన్కీ టెంపుల్ ఉత్తరప్రదేశ్లో, 115 మంది ఎక్కడ అన్నీ చూడండి టెంపుల్స్ దగ్గరే, మధ్యప్రదేశ్ రత్నాగర్ టెంపుల్, 27 మంది గోదావరి రాజమండ్రి పుష్కరాలు అప్పుడు 2015, అలాగే 12 మంది వైష్ణవదేవి టెంపుల్, అలాగే 340 మంది ఎక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక టెంపుల్, 250 మంది 2008లో రాజస్థాన్లో చాముండిదేవి టెంపుల్. మీకు అన్ని టెంపుల్సే వస్తున్నాయి చూడండి కావాలని అనుకుంటే. గంగా రివర్ దగ్గర 20 మంది చనిపోయారు, అలాగే పట్నా బీహార్లో 20 మంది చనిపోయారు 2012, 2014లో 32 మంది చనిపోయారు గాంధీ మైదాన్ పట్నాలో, అలాగే 36 మంది ఇండోర్ దగ్గర టెంపుల్లో చనిపోయారు రామనవమికి 36 మంది. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? హతరా ఈ మధ్య కాలంలో జరిగింది, ఇది ఉత్తరప్రదేశ్లో 116 మంది చనిపోయారు. సో మీకు ఎక్కడైనా టెంపుల్స్ దగ్గరే కనిపిస్తున్నాయి. టెంపుల్స్కి ఒక్కటే మేనేజ్మెంట్ ఎందుకు చేతన అవ్వట్లేదు? వాటికన్ సిటీలో వీటిలో చేయట్లే, లేదా ఈ మక్కాలో చేయట్లే. సో ఎందుకు వస్తుంది మనకు అంత ఉదాసీనత, ఎందుకు అంత నెగ్లిజెన్స్ వస్తుంది? సో ఇవి ఖచ్చితంగా మనం యాజ్ ఏ ప్రజానీకం ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని. అలాగే దీనికి సంబంధించి ప్రభుత్వం చాలా గైడ్లైన్స్ తీసుకుంది, ముఖ్యంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్కి సంబంధించి రూట్ మ్యాప్స్, బ్యారికేడ్స్ ఇవన్నీ NMDA వాళ్ళు తీసుకున్నారు. అలాగే సెక్యూరిటీ మెజర్స్లో CCTV సర్వేలెన్స్ పెడుతున్నారు, పోలీస్ ప్రజెన్స్. పాపం వాళ్ళండి నిజంగా దేవుళ్ళు, ఎంత అద్భుతంగా పనిచేస్తుంటారో. వర్షం వస్తూనే ఉంటుంది, ఇంకోటి వస్తుంది, చేస్తూనే ఉంటారు, కానీ చివరికి తిట్లు పడేది వాళ్ళకి, డిస్మిస్లు, సస్పెండ్లు. అలాగే మెడికల్ ప్రిపేర్నెస్ కూడా, ఇట్లాంటి పరిస్థితులు వస్తే మెడికల్ స్టాఫ్ రెడీగా ఉంటారు. క్రౌడ్ సేఫ్టీ టిప్స్ ముందుగా చెప్తుంటారు, జాగ్రత్తగా వెళ్ళండి, ముందు వెనక చూసుకోండి, ఇవన్నీ చెప్తారు. దాంతోపాటుగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి LPG సిలిండర్స్ ఇవన్నీ కూడా యూజేజ్ ఎట్లా చేయాలి, మానిటరింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్స్, వీటన్నిటికీ ఎనీ న్యాచురల్ డిజాస్టర్స్కి సంబంధించి. అలాగే డిజాస్టర్ రిస్క్ రిడక్షన్లో డిజాస్టర్ రెసిలియన్స్కి సంబంధించి సెండాయ్ ఫ్రేమ్వర్క్ అని ఉంది, దీనికి సంతకం పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలాగే కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ. చివరిగా ఇవన్నీ చేసిన తర్వాత ప్రజలు కూడా సంయమనాన్ని పాటించే బాధ్యతను తీసుకోవాలి. ప్రజలు కూడా సంయమనాన్ని పాటించే బాధ్యతను తీసుకోకపోతే దానివల్ల ఇబ్బంది పడేది ప్రజలే. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చాను, మీకు ఆన్సర్ తెలుసు కాబట్టి దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. విపత్తు నిర్వహణలో భారత ప్రభుత్వం మునుపటి రియాక్టివ్ అప్రోచ్ నుంచి వైదొలిగి ఇటీవల కొత్త చర్యలను చర్చించండి 200 పదాల్లో. సో ముందుగా ఈ విషయానికి సంబంధించి మీ ఆలోచనలు, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.